యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మనకు మనీ అయితే రాదు. అందుకు చాలా కష్టపడాలి. అలా ఒక 2 ఇయర్స్ అలా కష్టపడ్డాను పిల్లలను చూసుకుంటూ. బట్ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. అందుకని ఇంకా ఇప్పుడు అసలు వీడియోస్ చేయాలన్నా, అప్లోడ్ చేయాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకేదో కొన్ని వీడియోస్ అండ్ ఇంకా పిక్స్ మనకి మెమరీస్గా ఉంటాయి అనేసి అయితే అలా అప్లోడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు. ఇంక ఇది వచ్చేసరికి కన్నయ్య స్కూల్ పోయి రాగానే తనతో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేస్తాను. మా కన్నయ్య వచ్చేసరికి ఇప్పుడు ఎల్కేజీనే, కాకపోతే తన ఫీజు వచ్చేసరికి 30+ ఉంటుంది. సో మాకు వచ్చేసరికి 30 చాలా పెద్ద అమౌంటే. స్కూల్లో వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంటికి వచ్చాక చాలా కేర్ తీసుకుంటాను. ఎందుకంటే 30,000 కడుతున్నాము, మనకి తగ్గట్టు స్టడీ కూడా ఉండాలనేసి చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను. నర్సరీలో ఎలా అయితే తీసుకున్నానో ఎల్కేజీలో కూడా అలానే కేర్ తీసుకుంటాను. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మన పిల్లల్ని ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. కొంతమంది ఉంటారు పైకి తీయగా మాట్లాడి లోపట అంతా విషం పెట్టుకున్నట్టు. అలాంటి వాళ్ళకి మన పిల్లల్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.